ఈ నెల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 15,000 మంది గ్రామస్థాయి నేతలతో జరగబోయే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షురాలు మల్లికార్జున ఖార్గే హాజరు కానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తెలంగాణలో చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం పేరుతో ఈ సభ జరుగుతుందని, ఇట్టి బహిరంగ సభను జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులు తప్పక హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు మల్లేశం, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, అన్ని మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పిసిసి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామం నుంచి తర్వాత అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, మరి అదేవిధంగా బాధ్యులు, పార్టీకి సంబంధించిన బాధ్యులు అందరూ కూడా తల్లి రావాలని మన పిసిసి అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాకి ఇన్ఛార్జిగా విచ్చేసిన తమ్ముడు సోదరులు దయాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా తాలూకా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ అక్క సుభాష్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రవీందర్ రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్యంగా దానికి ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ రాజ్యాంగాన్ని రక్షించాలా? ఈ రాజ్యాంగంలోని గాంధీ మహాత్ముల ఆశయాల మేరకు మన భారత రాజ్యాంగ సృష్టికర్త, మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విధానాల తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంగానే ఈరోజు ఇక్కడికి తర్వాత ఈరోజు అన్ని రాష్ట్రాల్లో భాగంగా మన రాష్ట్రాన్ని చేసింది. అది 4వ తారీఖు ఎల్బీ స్టేడియంలో 1 గంట కల్లా మనం అందరం కూడా అక్కడ ఉంటే 2 గంటలకు కానీ 2:30 కానీ ఆ ప్రాంతంలో మీటింగ్ ఉంటుంది కనుక 1 గంట ముందే తర్వాత పాసులు కూడా ఇస్తారు. అందరు ముఖ్యులు కూడా ఇక్కడ చూసిన అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిరక్షించుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ మూలాలు ప్రజల్లో పోవడానికి గ్రామ స్థాయి అధ్యక్షులతో మాట్లాడుకున్నారు కనుక ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మీటింగ్. ఎగ్జాక్ట్ గా చెప్పిన టైంకి అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి వచ్చి మనం ర్యాలీ ఇక్కడికి బయలుదేరి మనం అక్కడ కూడా హైదరాబాద్ చేరుకున్నది ఉంటుంది కనుక మిగతా ఏర్పాట్లన్నీ కూడా మండల అధ్యక్షులతో, ముఖ్యులతో, మండల ముఖ్యులతో కూడా మాట్లాడతాం కనుక అందరూ కూడా అన్యత భావించకుండా ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఏంటంటే తక్కువ టైం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మండలాల నుంచి 75 నుంచి మనకు పైచెక్కు మంది రావాల్సిన అవసరం ఉంటుంది కనుక మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, బాధ్యత తీసుకోవాలని, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు వచ్చి రోజు మనం ప్రత్యేకమైన సమావేశం. ఎందుకంటే 4వ తారీఖు రోజు రాజ్యాంగ పరిరక్షణ పేరుతోని మనము మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం. మనం దేశవ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ఒకవైపు భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఇవాళ జై బాపు, జై బాపు, జై సంవిధాన్ ఇట్లా ఒక కార్యక్రమాన్ని మనం తీసుకున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు జనవరి నుంచి జనవరి వరకు సంవత్సరం పాటు అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, మండలం నుంచి కూడా మనం కార్యక్రమాలు తీసుకున్నాం. అంబేద్కర్, గాంధీ ఆశయాలను మనం నెరవేర్చుకుంటూ భారత రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవాలనే ఒక నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఏఐసీసీగా. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు రేపు 4వ తారీఖు రోజు మల్లికార్జున ఖార్గే గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. కాబట్టి విధిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంచి మండల శాఖ అందరూ కూడా ఇది ఒక నిర్మాణాత్మకంగా ఈ యొక్క బహిరంగ సభకు దాదాపు ఒక 15,000 మందితోని ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి మనం ఒక ఈ సమాజానికి, దేశానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతోని పార్టీ తీసుకున్న నిర్ణయం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు గారికి మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వీళ్ళందరి సహకారంతో మీరందరూ కూడా విధిగా తప్పకుండా
గ్రామం నుంచి మండలం నుంచి అందరూ కూడా విధిగా ప్రతి నియోజకవర్గానికి 500 మించకుండా అని చెప్పారు. మరియు మంత్రి గారు కూడా రీసెంట్గా ఏంటంటే దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతాలు ఇంకా కొంచెం పెంచాలని చెప్పారు. ఇప్పుడే నేను గజ్వేల్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ 500 అనుకున్న తర్వాత 2000 అని చెప్పారు. అక్కడ సాధ్యమైనంత మేరకు మీరందరూ కూడా విధిగా బాధ్యతతో రావాలి. ఎందుకంటే మీరందరూ కూడా 10 ఏళ్ల పాటు పార్టీ కష్టకాలంలో పార్టీ అధికారం కోసం కష్టపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు అనేక విధాలుగా కేసులతో నిర్బంధాలతో ఎదుర్కొని పార్టీ జెండాను